ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితాస్ రెసిపీ. ఈరోజు మీ అందరికీ చాలా సింపుల్గా టేస్టీగా ఉండే షీర్ కుర్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. షీర్ కుర్మాకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 250 గ్రామ్స్ సేమియా, పాలు 600 ml. ఈ రెసిపీ కోసం నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందు రోజు వాటర్లో నానబెట్టేసుకున్నానండి. కిస్మిస్ 50 గ్రామ్స్, ఇలాచీ 1 టేబుల్ స్పూన్, cashew nuts 50 grams, ghee 50 ml, almonds 50 grams, watermelon seeds 50 grams, 2 cups sugar. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులోకి 50 ml ఆఫ్ ఘీని వేసుకున్నానండి. ఘీ వేడెక్కిన తర్వాత క్యాష్యూ నట్స్, ఇంకా బాదం పప్పు, ఇంకా కిస్మిస్ని కూడా వేసుకున్నానండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలోకి సేమియాని తీసుకున్నానండి. సేమియా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే మందంపాటి రాయి కడాయి తీసుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత పాలు యాడ్ చేసుకున్నానండి. రెండు నిమిషాల పాటు పాలుని బాగా మరిగించుకొని మీడియం ఫ్లేమ్లో పాలను కలుపుకోవాలి. పాలు బాగా చిక్కబడిన తర్వాత 2 కప్పుల షుగర్ వేసుకొని కలుపుకోవాలి. పాలని ఇలా చిక్కబడే వరకు మరిగించుకుంటే కీర్ చాలా టేస్టీగా ఉంటుందండి. పాలని మరికొద్దిసేపు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పాలల్లోకి వేసుకొని కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ వేసుకొని మరికొద్దిసేపు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని పాలల్లోకి వేసుకొని కలుపుకోవాలి. సేమియాని వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. సేమియా 2 నిమిషాలు మరిగించాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని సేమియాని అందులోకి సర్వ్ చేసుకుందాం. చూశారు కదా సింపుల్గా టేస్టీగా షీర్ కుర్మా ఎలా తయారు చేయాలో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.